చేంజ్ యువర్ హ్యాండ్ రైటింగ్, చేంజ్ యువర్ లైఫ్. తలరాత మారాలంటే చేతి వ్రాత మారాలి. హ్యాండ్ రైటింగ్ టిప్స్ కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే సిట్టింగ్ పోస్చర్ 90 degreesలో ఉండాలి. హ్యాండ్ రైటింగ్ రాసేటప్పుడు స్ట్రైట్ కూర్చోవాలా, 2 కాళ్ళు నేలను తాగుతూ ఉండాలి. పెన్ను 1.5 inch పైన పట్టుకోవాలా. కీప్ షోల్డర్స్ రిలాక్స్డ్, కీప్ యువర్ షోల్డర్స్ రిలాక్స్డ్. డోంట్ ఎక్సెస్ ప్రెజర్, డోంట్ అప్లై ఎక్సెస్ ప్రెజర్. మీరు ఎప్పుడు కూడా రాసేటప్పుడు ఒత్తి పట్టి రాయకూడదు, నార్మల్గా రాయండి. పేపర్ మీద అచ్చుపడేటట్టుగా రాయకూడదు. అలాగే చూడమ్మా, ఇక్కడ మనం గ్రాఫాలజీలో ఇక్కడ మనం జోన్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే క్యాపిటల్ అంటే స్మాల్ లెటర్స్లో జోన్స్ వైజ్గా లెటర్స్ రాశాను. ఇక్కడ ఎగువ మండలం, దిగువ మండలం, మధ్య మండలం అంటే అప్పర్, మిడిల్, లోయర్. అలాగే క్యాపిటల్ లెటర్స్ కూడా ఎగువ మండలానికి, దిగువ మండలానికి వచ్చేటట్టుగా రాయాలి. ఈ వేరియేషన్ ఫాలో అవుతూ మీరు రాసినట్లయితే మీ యొక్క హ్యాండ్ రైటింగ్ చాలా లెజిబుల్గా ఉంటుంది. మీకు బ్రెయిన్ బాగా పనిచేస్తుంది అన్నమాట. ఈ విధంగా రాసినట్లయితే మీకు బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, జ్ఞాపక శక్తి ఉంటుంది, మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట, కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఈ విధంగా రాస్తే అక్షరాలు అంటే ఏ జోన్లో లెటర్స్ ఆ జోన్లో ఉండాలి. అలాగే ఈ జోన్స్ ఫాలో అవడం వల్ల మీకు అంటే మీ యొక్క మిడిల్ జోన్ లెటర్స్ ఉన్నాయి కదా, ఇవి ఉన్నాయి కదా, ఇవి కరెక్ట్గా రాయడం వల్ల మీకు ఎమోషన్స్ బ్యాలెన్స్గా ఉంటాయి అన్నమాట. మీరు డైలీ ఎమోషన్స్, మీరు చేసే పనులు బ్యాలెన్స్గా ఉంటాయి అన్నమాట. అలాగే ఈ లోయర్ జోన్ లెటర్స్ మనం ఫిజికల్ స్టేటస్ అంటే అవి బాగా లెజిబుల్గా రాస్తే మనం ఫిజికల్గా చాలా యాక్టివ్గా ఉంటాం అన్నమాట. కాబట్టి మనకు 3 జోన్లు 3 రకాల అర్థాలు ఉన్నాయన్నమాట. వాటి గురించి చెప్పాలంటే సరే, ఓకే. డైలీ మీరు ప్రాక్టీస్ చేయాలి. రోజుకు 21 days 20 minutes ప్రాక్టీస్ చేయాలి. లెటర్స్ ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత వర్డ్స్, పారాగ్రాఫ్ రైటింగ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? నా క్లాస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.